P4 దేనికోసం? నిజంగానే పేదల ఉద్ధరణ కోసమా, పేదరికాన్ని తొలగించడం కోసమా, రాష్ట్రంలో ఉన్న పేదలందరినీ ఆ బీపీఎల్ స్థాయి నుంచి బయటపడేసి బిలో పావర్టీ లైన్ నుంచి మధ్యతరగతి స్థాయికి, అక్కడి నుంచి ధనికుల స్థాయికి తీసుకురావటం? ఉద్దేశం మంచిదే, కానీ ఉద్దేశం వెనుకున్న వ్యూహాలేంటి? ఎవరిని టార్గెట్ చేసినట్టు? పేదలనా, పేదరికాన్నా? ఈ ప్రశ్న చాలా బలంగా ఉత్పన్నమవుతుంది ఈ మధ్యకాలంలో. గవర్నమెంట్ లెక్కలు చూస్తుంటే అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. మొత్తంగా 1,40,00,000 మంది వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అవుట్ ఆఫ్ 5 crores. సో వీళ్ళందరినీ ఉద్ధరించాలంటే ఈ P4 కార్యక్రమంలో కొన్ని దశల వారీగానే అనుకుందాం, సాధ్యమయ్యే పనైనా. అసలు P4 ఎవరిని బెనిఫిట్ చేయడం కోసం? అంటే కొన్ని సమూహాలను ఐడెంటిఫై చేసి ఆ సమూహాలని కొన్ని గ్రూపులకు దత్తత చేయించి వాటి మీద మ్యానోవర్ చేయటం అనేది ఏ వ్యూహం కిందకు వస్తుంది? వీటన్నిటికీ సంబంధించి సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట్ గురుమూర్తి గారు కూడా జాయిన్ అవుతున్నారు. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, చూశారు కదా P4 ఉద్దేశాలు మాత్రం అద్భుతం అండి. అంటే దాని ఐడియాలజీ కానీ, బట్ ఎవరిని బెనిఫిట్ చేయడానికి? నేను అనేది పేదల్ని బెనిఫిట్ చేయడానికా, లేక పేదరికాల్ని రాష్ట్రం నుంచి పారదోలటానికా, పేదల్ని పారదోలటానికా? దేనికోసం ఉద్దేశించింది అది? దాని మీద 1,00,000 సందేహాలు వస్తున్నాయి. బట్ దేనికి మీ కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. రవికిరణ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, దీని ద్వారా ఏంటంటే ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తులను పేదలతో అనుసంధానం చేసి తద్వారా వారి యొక్క పేదరికాన్ని వెంకట గురుమూర్తి గారు, మీ దగ్గర వాయిస్ వస్తుందండి, కైండ్లీ మ్యూట్ చేసుకోండి. మీ దగ్గర మీరు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని రావచ్చు. రవికిరణ్ గారు, మీరు మాట్లాడండి. సార్, ఏదైతే సమాజంలో ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వ్యక్తుల్ని పేదలతో అనుసంధానం చేసి తద్వారా వారిని పేదరికంలో నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా, వారికి ఒక ఆసరాగా ఉండే విధంగా, మార్గదర్శకంగా ఉండే విధంగా, అలా దాని యొక్క ఈ P4 జీరో పావర్టీ యొక్క లక్ష్యం. ఇదైనా కొత్త కాన్సెప్టా అంటే నాకు తెలిసి అయితే కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. భారత సమాజం, మన హైందవ సమాజంలో మానవ సేవే మాధవ సేవ అన్న. సో మానవులు సేవించడం అంటే భగవంతుడు సేవించడం. అందుకని శతాబ్దాల అనేక మంది మన చరిత్రలో వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని సమాజం కోసం దానం ఇచ్చేసినటువంటి 100,000 ఎకరాలు దానం ఇచ్చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇటీవల మన ఏదైతే మధ్యప్రదేశ్ మాల్వా మహారాణి లోకమాత అహల్యాబాయి హోల్కర్ గారు 3 శతాబ్ది జయంతి చేసుకున్నాం మే 31. వారు కూడా అంతే. ఆ కాలంలోనే వారి దగ్గర 25 కోట్లు ఉంటే వారి దేశం మొత్తం అనాథ శరణాలయం కానీ, విశ్రాంతి భవనాలు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ, బావులు కానీ, లేకపోతే కాశీ వారణాసి ఆలయ పునరుద్ధరణ కానీ, లేకపోతే సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ, ఇలాగ వేలాది ఆలయ పునరుద్ధరణ చేసి మన చరిత్రలో చాలా మంది ఉన్నారు అటువంటి వాడు. సో ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. అలాగే 2014 తర్వాత ఇప్పుడు కూడా చూడండి, రతన్ టాటా గారు మనం చనిపోయినప్పుడు 10,000 కోట్లు చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చారు. ఆ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ అందించమని. అలాగే అజిత్ ప్రేమ్జీ కావచ్చు, రకరకాల కంపెనీలు కావచ్చు, వీళ్ళందరూ వేలాది కోట్లు. సార్, ఇక్కడ ప్రస్తావన అటువంటి మహానుభావుల గురించి కాదు సార్. ఇక్కడ ప్రస్తావన అటువంటి గొప్పవారు మహానుభావుల గురించి కాదు. మన రాష్ట్రంలో ఒక స్కీమ్ వచ్చిందంటే దాని వెనకాల స్కామ్ పెట్టుకుని ఆలోచించే గొప్పవాళ్ళ గురించి నేను మాట్లాడేది, లేదా జనం మాట్లాడేది. అదే నేను అక్కడికే వస్తాను చెప్పి. దీనికి ఏంటంటే నేపథ్యం, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే కొన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 సాంసద్ ఆదర్శ గ్రామ యోజన అన్నారు. ఏంటి, ఒక ఎంపీ 2 గ్రామాలను దత్తత తీసుకుంటాం. సచిన్ టెండూల్కర్ గారు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వారి యొక్క ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమం. అదే 2015లో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అది కూడా అంతే. అప్పుడు మహేష్ బాబు గారు బురిపాలెం, తెనాలి దగ్గర బుల్లిపాలెం దత్తత తీసుకున్నారు. 2 కోట్ల రూపాయల వరకు ఆ గ్రామ అభివృద్ధికి చేశారు. సో ఇలాగా ఆ కార్యక్రమం స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ కూడా అంతే. ఒక ధనికుల్ని పేదలకు లింకప్ చేసి ఆ యొక్క గ్రామాల్లో మౌలిక వసతులు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు,
బరిగా విద్య వైద్య కల్పించడం. అలా ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పేరు తీసుకొని వేరే కార్యక్రమం తీసుకొచ్చారు, P4 చెప్పి. దీని ఉద్దేశం కూడా ఏంటి, సేమ్ అదే. ఇప్పుడు ధనికుల్ని లింకప్ చేస్తూ డైరెక్ట్ గా, గతంలో ఏంటంటే స్మార్ట్ వార్డ్, స్మార్ట్ విలేజ్ ఏంటంటే గ్రామానికి వార్డుకి లింకప్ చేశారు. ఇప్పుడు ఏకంగా కుటుంబానికి లింకప్ చేసి వారి ద్వారా ఆర్థిక సహకారం అందే విధంగా, ఒక హ్యాండ్ హోల్డింగ్ హెల్ప్ అయ్యే విధంగా ఇది ఆగస్టు 15కి పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందిస్తామని చెప్పి మొన్న ఉగాది ప్రారంభించారు. ఆగస్టు 15కి పూర్తి స్థాయి విధి విధానాలు ఒక పోర్టల్ తయారు చేసి లింకప్ చేస్తాం అంటున్నారు. సో ఇది ఒక ప్రయత్నం. దీంతో ప్రభుత్వం దీని మీద ఆధారపడి ప్రభుత్వం మిగతా పనులు ఆపేసుకుంటుందా అంటే, ప్రభుత్వానికి ఇంకా విస్తృతమైనటువంటి ఆర్థిక వనరులు ఉంటాయి. ఇప్పుడు మనకు బడ్జెట్ దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల బడ్జెట్. అది ఏ వ్యక్తులు ఎంతమంది అది భర్తీ చేయగలరు? సో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేస్తూ ఉంటారు. దానికి అదనంగా ఇటువంటి కార్యక్రమాలు గతంలో స్మార్ట్ వార్డు, స్మార్ట్ విలేజ్ అన్నా, ఇప్పుడు P4 అన్నా, ఏదో రకంగా ప్రజలను కూడా లింకప్ చేస్తూ చేసే కార్యక్రమాలు అని అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఉగాది రోజు. సో దీనిలో స్కామ్ అయ్యేది ఏముంటది? ఏదైనా అయితే సేవే కదా. ఇప్పుడు ఎవరన్నా ఒక కుటుంబాన్ని ఒక మార్గదర్శిగా ఉండి, ఒక బంగారు కుటుంబం, ఒక కుటుంబం 2 కుటుంబాన్ని తీసుకొని కొంత వారికి సహకరించే విధంగా ఆర్థికంగా సహకరించడం, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వటం, దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరిగేది ఏముంటది? దీనిలో స్కామ్ ఏముంటది? సో దీనిలో తప్పు పట్టాల్సింది ఏమైనా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుదామని కోరుకుందాం. అవ్వలేదనుకోండి, లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటారు. సో ఈ రకం అంటే అంటే ఒకటి రవికిరణ్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోటి నడిచే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలని P4ని పోల్చి చూడమాకండి. ఎందుకంటే అక్కడ స్వార్థం లేకుండా జరుగుతున్న ఒక కార్యక్రమం అది. ఆయన ప్రధానమంత్రి అని ఉంటుంది. అలాగే మీ ఓటు బ్యాంకు నిర్మించుకోవడానికి మీకు వేరే ప్రణాళిక ఉన్నాయి. మీకు RSS పనిచేస్తుంది, మీ ఫ్రంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తాయి. వేరాజ్ ఇక్కడ కూటమి సర్కార్ని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పనిచేస్తోంది. సో వాళ్ళ ద్వారా ఏంటంటే ఒక